ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మాధవ్ గారు మా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మేరకు గూండాలతో దాడి చేయడానికి రావటాన్ని, గూండాలను తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద దాడి చేయడానికి కర్రలతోనూ ఆయుధాలతోనూ రావటమే కాకుండా గూండాలను తీసుకొచ్చి వారి దాడిని అడ్డుకున్నటువంటి మా యూత్ కాంగ్రెస్ నేతలు, రాష్ట్ర అధ్యక్షుడు పవన్ తేజ మరియు ఇతర యూత్ కాంగ్రెస్ యువకులందరిపైన కూడా రాళ్ల దాడి చేసి గాయపరిచినందుకు దాన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం. ఎంత అనాగరికంగా అప్రజాస్వామికంగా ఈ భారతీయ జనతా పార్టీ చర్యలు ఉన్నాయంటే, ఒక పక్కన దేశవ్యాప్తంగా పేపర్లు లీక్ చేసి మన బిడ్డల భవిష్యత్తు కాలరాస్తూ మరి వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తుంటే ఢిల్లీ నడి వీధుల్లో లాఠీ చార్జ్ చేసి రక్తం కళ్ళ చూసి వాళ్ళ ప్రాణాలు తీసే ప్రయత్నం చేశారు పోలీసులను అడ్డం పెట్టుకొని. ఢిల్లీలోనేమో పోలీసుల చేత ఎంత మారణ హోమం చేశారు. ఇప్పుడు స్వయంగా భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి నాయకులు, కార్యకర్తలే ఈ రోజున కార్యాలయాలపైన దాడి చేయటం, భౌతిక దాడులకు పాల్పడటం, ముఖ్యంగా యువత పైన దాడి చేయటం అనేది ఎంత దుర్మార్గమైనటువంటి చర్యో. ఇది మీరు కోరుకున్నటువంటి, మీరు చెప్తున్నటువంటి రామరాజ్యమా లేకపోతే రాక్షస రాజ్యమా? భారతీయ జనతా పార్టీనే దీనికి సమాధానం చెప్పాలి. ఎప్పుడైనా ఇటువంటి చర్యలు జరిగాయా మన రాష్ట్రంలో? ఇంతకుముందు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ మరి జనసేన పార్టీ ముగ్గురు కలిసి ప్రభుత్వంలో ఉన్నారు. గత ప్రభుత్వం హయాంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి జరిగినప్పుడు మరి పార్టీలకు అతీతంగా ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా ఖండించడం జరిగింది. ఏం చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏం చేస్తా ఉన్నాడు, హోంమంత్రి అనిత ఏం చేస్తా ఉంది? ఏం గాడిదలు కాస్తా ఉన్నారా మీరు? ఈ రోజున పార్టీ కార్యాలయం మీద దాడికి రావటం అనేది, భౌతిక దాడులకు పాల్పడటం అనేది పార్టీ నాయకుల పైన, కార్యకర్తల పైన హేయమైన చర్య అని చెప్పి మరి అందరం ఖండించాం కదా. ఈ రోజున మీరు ఎందుకు ఇలా ప్రవర్తిస్తూ ఉన్నారో దీనికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ హోంమంత్రి గారు కూడా సమాధానం చెప్పాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేయడంతో పాటు డైరెక్ట్గా నిన్న మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారితో నేను కూడా ఉన్నాను. మేమందరం అంటే ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి కొంతమంది నాయకులందరం కూడా ప్రధానమంత్రి ఇంటి ముందు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన బిడ్డల హక్కుల కోసం. అయినా కానీ చాలా దుర్మార్గంగా రాహుల్ గాంధీ గారిని ఈడ్చి రక్తం వచ్చేటట్టు మరి ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రియాంక గాంధీ గారిని మగ పోలీసుల చేత నెట్టించి ఈడ్చి పారేయటం జరిగింది. పైగా రాత్రి 10 గంటలు దాటేంత వరకు కూడా ఒక ప్రతిపక్ష నాయకుడిని ఆ విధంగా పోలీస్ స్టేషన్లో పెట్టి రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని కూడా రిలీజ్ చేయకపోవటం, మేమందరం కలిసి పోలీస్ స్టేషన్ల ముందు నిరసన తెలియజేస్తే తప్ప రిలీజ్ చేయనటువంటి పరిస్థితులు ఢిల్లీ నడి వీధుల్లో చూసాం. మరి ఎంత దారుణంగా, ఎంత దుర్మార్గంగా, ఎంత అప్రజాస్వామికంగా భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తున్న దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిన్న రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారి పేరు జరిగిన దాడినే కాదు, ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పైన దాడి చేయటమే కాదు, మా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పవన్ తేజ పైన రాళ్లతో దాడి చేసి గాయపరిచినటువంటి పరిస్థితులను కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాం. చూస్తూ ఊరుకునే లేదు, హెచ్చరిస్తూ ఉన్నాం. మాధవ్ గారు మిమ్మల్ని అనేక సందర్భాల్లో చూశాను నేను, చాలా సౌమ్యంగా మాట్లాడతారు. ఇది కేవలం మోడీ, అమిత్ షా ప్రోద్బలంతో మీరు కావాలని ఇటువంటి చర్యలకు పాల్పడతా ఉన్నారని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాంగ్రెస్ కార్యకర్తలు దేనికి భయపడరు. ప్రాణాలకు లెక్క చేయకుండా ఈ రోజున మా నాయకులు, మేమందరం కూడా భారతదేశ ప్రజాస్వామ్యం కోసం, అదేవిధంగా మన యువత కోసం, వాళ్ళ హక్కుల కోసం నిలబడినటువంటి వాళ్ళం. మీరు తోటాలు పేల్చినా సరే మేము ప్రాణాలు పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి నిన్న ప్రధానమంత్రి ఇంటి ముందే హెచ్చరించిన వాళ్ళం.
మీరు ఒక లెక్క కాదు. మేము గనక మీ కార్యాలయాలపైన దాడి చేయడానికి కానీ, మిమ్మల్ని పట్టుకుని ఈడ్చి పారేయటానికి కానీ మాకు నిమిషాల మీద పైన మా యువజన కాంగ్రెస్ నాయకులకి, మా విద్యార్థి విభాగం నాయకులకి, మా మహిళా నేతలకి ఒక్క కనుసైగ చేస్తే మీరు మీ ఇళ్లల్లో కూడా ఉండలేరు అని చెప్పి హెచ్చరిస్తూ, దీనికి పూర్తి బాధ్యత భారతీయ జనతా పార్టీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా హోంమంత్రి అనిత గారు కూడా బాధ్యత వహించాలి. వెంటనే మా యువజన నాయకుడు పవన్ తేజ మీద దాడి చేసి గాయపరిచి మరి ప్రాణాలు తీసే ప్రయత్నం చేసినందుకు వీళ్ళందరిపైన కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, అతనితో పాటు వచ్చినటువంటి గూండాలు వాళ్ళందరిపైన కూడా హత్యాయత్నం కేసు నమోదు చేయాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున డిమాండ్ చేయడంతో పాటు మరొక్కసారి ఎప్పుడైనా ఇటువంటి చర్యలకు పాల్పడితే మీ తాట తీస్తాం, మీరు ఇళ్లల్లో లేకుండా కూడా మీరు ఎటు పారిపోతారో కూడా దిక్కుతోచిన పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుందని కూడా చాలా తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం.